ఇఫ్ దెర్ ఇస్ నో చాయిస్, ఇట్ ఈస్ నాట్ లవ్. నిజంగా వాళ్ళు ప్రేమిస్తే చాయిస్ ఇచ్చినప్పుడు అయినా సరే ఆ వ్యక్తి నేను నీతోనే ఉంటానంటే దాన్ని ఏమంటారండి? ప్రేమ అంటారు. ఆప్షన్స్ ఉన్న దగ్గర అయినా నువ్వు ఉంటానంటే దాన్ని ఏమంటారు? ప్రేమ అంటారు. ఎస్ అనే వాళ్ళు చేస్తారు. దేవుడు అన్ని చెట్లు ఇచ్చి ఈ చెట్టు కూడా ఇచ్చి, అప్పుడు మీరు అనొచ్చు అన్ని పాజిటివ్ చెట్లే పెట్టొచ్చు కదా. పాజిటివ్ చెట్లు ఉంటే ఆప్షన్ ఎందుకు అవుతుందండి? అన్ని పాజిటివే కదా. దేవుని ఎంపిక చేసే క్రమంలో చాయిస్ ఏడిది? పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటేనే కదా చాయిస్ చేసుకునేది. దేవా నువ్వు ఇచ్చిన ఈ చెట్టు నేను నమ్ముతున్నాను, ఈ చెట్టు తినొద్దన్నావు నేను తినను అంటే నేను నిన్ను నమ్ముతున్నానని ఎలా తెలుస్తుంది? పాజిటివ్ ఉండాలి, నెగిటివ్ ఉండాలి, రెండు. నిజంగా దేవునికి విధేయత చూపిస్తున్నాను టెస్ట్ చేయాలంటే, నిజంగా నువ్వు దేవుని సేవిస్తున్నాను టెస్ట్ చేయాలంటే విధేయత, ఆప్షన్స్ పాజిటివ్ ఉండాలి, నెగిటివ్ ఉండాలి. ఆ చాయిస్ లేకపోతే దేవుని విధేయత చూపిస్తానే దానికి విధేయత కానే కాదు. 4 ఉన్నాయి మంచివే, 4 వింటావు, విధేయత ఉందంటాడా? ఒబీడియన్స్ కెనాట్ ఎగ్జిస్ట్. ఇప్పుడు నన్నే ఆరాధించాలంటే అన్నీ అక్కడ ఉన్నాయి, ఇంకా ఆరాధించేది ఏముంటుందండి? ఏంజల్కి నీకేం డిఫరెన్స్ ఉండదో, రోబోకు నీకేం డిఫరెన్స్ ఉండదో. ఆరాధించుకున్నాను అన్ని ఇచ్చేవుతారు, ఆరాధిస్తాను, అని తీసుకో. మంచిది ఉంది చెడుది ఉంది, అయినా సరే నేను నిన్నే ఆరాధిస్తున్నానే దాంట్లోనే నిజమైన ఆరాధన దాగింది.